కీర్తన గ్రంథము 145వ కీర్తనలు 18 నుంచి 20 వరకు చదువుకున్నాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారికి వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించి వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. ఈ లేఖనంలో మనము గమనించుకోవాల్సిన అంశం. ఇందులో స్పష్టంగా కొన్ని విషయాలు ఎలాగంటే, తనకి మొరపెట్టి వారందరికీ తనకు నిజముగా మొరపెట్టేవారు. నిజముగా మొరపెట్టడం అంటే వేరే ఉందా? ఇది లేఖనం అలా ఉంది. తనకు నిజముగా మొరపెట్టేవారు అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడట. ఎవరికి సమీపం ఉన్నాడట? తనకు నిజముగా మొరపెట్టేవారు. అంటే ఆయన తప్ప ఇంక వేరే ఆధారం లేదు. ఆయనే ఆధారం. ఏదైతే కష్టం ఉందో, ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలో ఇక్కడ దేవుడే చెయ్యాలి, నాకు ఇంకొక ఆధారం లేదు అని నిలబడతారు సార్. ఆ నిలబడేది ఏంటి? నిజముగా మొరపెట్టడం. అదే అలాగే ఇంకొక విషయం ఉంది. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించున్నాడు. ఏంటట? దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటారు. భయభక్తులు కలిగి వారి కోరిక ఆయన నెరవేరుస్తాడట. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును అన్నాడు. ఇంకోటి ఏంటి? యెహోవా తన్ను ప్రేమించి వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. దేవుణ్ణి ప్రేమించే వారు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. దేవుడిని ప్రేమించే వారిని ఏం చేస్తారట? కాపాడతారట. భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేస్తాడు. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనము దేవుడికి ప్రార్థన చేయాలి. భక్తిహీనత మనకి ఎందుకు కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది భక్తిహీనత? అంటే అనుదినము ఆయనతో సహవాసం చేయకపోవడం. దేవుడు ఉన్నాడు మన జీవితాల్లో. ఆయన తప్పనిసరిగా ఒక సరైన మార్గం చూపిస్తాడు, నెమ్మది కలగజేస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆయన చిత్తానుసారమైన పరిస్థితికి మనల్ని సిద్ధపరుస్తాడు, మనల్ని కాపాడుతాడు అని నిజముగా మొరపెట్టిన వారు ఉన్నారు. అలా నిజముగా మొరపెట్టే పరిస్థితి ఎటువంటిది? భక్తిహీనతకి జారిపోయే పరిస్థితి ఎటువంటిది అంటే, మనం తప్పనిసరిగా కొన్ని విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎలాగంటే, మనం దేవుణ్ణి వెంబడించాలి అని అంటే మొదటగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెంబడించాలంటే ఎలా వెంబడించాలి అమ్మా? ఏది ఆధారం చేసుకుంటే మనం దేవుణ్ణి వెంబడించుతాం? ప్రార్థనే కదా. ఈ ప్రార్థన ద్వారాగా మనకి జవాబు. మనకి ప్రార్థనలో ప్రార్థన చేసే మనసు ఉండట్లేదు, ప్రార్థన చేయలేకపోతున్నాము. లేకపోతే మనకు ఒక కష్టం వస్తే ఆ కష్టంలో మనము నిలబడి ఆ కష్టంలో దేవుడి ద్వారాగా మనం జవాబు సంపాదించడం కొరకు మనము నిలబడలేకపోతున్నాము. ఏదో ఒక రీతికి కాలక్షేపం జీవితం అయిపోయి ఆ కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది, కానీ ఆ బాధలు అనుభవించవలసి వస్తుంది, కానీ దాని నుంచి విడుదల పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే వాక్యానికి విధేయత కలిగి ఉండకపోవటం. వాక్యం అవిధేయతలో మనము నిలబడుతున్నాం. కనుక ఒక లేఖనం చూపిస్తాను మీకు, చూడండి. సామెతలు 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రం అంటే ఇక్కడ మొదటగా మనం గమనించుకుంటే వాక్యంకి ప్రార్థనకి తేడా ఏంటి? నేను మధ్యాహ్నం చెప్పాను, వాక్యంకి ప్రార్థనకి తేడా ఏంటి? వాక్యం ఏంటి? ప్రార్థన ఏంటి? దేవుడు మనతో మాట్లాడేది, దేవునితో మనం మాట్లాడేది ప్రార్థన. అర్థమవుతుందా? దేవుడు మనతో మాట్లాడేది వాక్యము, మనము దేవుడితో మాట్లాడేది ప్రార్థన. అయితే మన ప్రార్థన దేవునికి హేయమట. ఎందుకు? ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ముందు మనం వినాలి.
సెవియొగ్గాల. దేవుడు మాట్లాడుతుంటే మనం వినం, పట్టించుకోము, ఆయన వాక్యాన్ని పట్టించుకోము, ఆయన వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వము. నీ నామము కంటే నీ వాక్యము హెచ్చించితివే అని ఉంది. వాక్యం ఏమని ఉంది? దేవుని నామము అన్ని నామముల కన్నా పైనామము. ఆ అన్ని నామముల కన్నా పైనామానికి మించి హెచ్చించాడట. అదేంటి? ఆయన వాక్యం అట. అంటే వాక్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంత ఉంది కనుక ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నీ ప్రార్థన ఏమైపోద్ది? హేయమైపోద్ది. కనుక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మొదటి అంశము వాక్యానికి విధేయత కలిగి ఉండాలి. వాక్యము అవిధేయతలో నువ్వు ఉండకూడదు. దేవుడు మొదటగా నీ ప్రార్థన ఆలకించాలంటే వాక్య విధేయత కలిగి, అంటే ఆయన వాక్యాన్ని వినాలి, వినేం చేయాలి? విడిచిపెట్టాలి. అంతేనా? వినేం చేయాలి? పాటించాలి. ఆ వాక్యము ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా సరిచేసుకోవాలి. సరిచేసుకునే శక్తి లేనప్పుడు ఏం చేయాలి? సరిచేసుకునే శక్తి నా దగ్గర లేదు ప్రభువా, నువ్వు సరిచేయనాయనా అని ప్రార్థన చేయాలి. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం మూలంగా ఒక్కడు కూడా నీతిమంతుడు కాదు. మరి అలాంటప్పుడు ఏం చేశాడు ఆయన? ఎవడు పరిపూర్ణత కాలేదనే కదా ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ధర్మశాస్త్రం అంతటికి పరిపూర్ణతను కలగజేశాడు మనిషికి. అవునా కదా? కనుక అలాగే మన జీవితాల్లో, మన హృదయాల్లో కొన్ని వెలుతులు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఈ వాక్యం చూసుకుంటే ఆ బలహీనతలు ఆపోజిట్గా ఉంటాయి. కనుక అవి నువ్వు సరిచేసుకోలేవు. కానీ సరిచేసుకోలేనప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవునికి ఆ వాక్యం ఎత్తు పట్టుకుని, ప్రభా ఇగో ఈ విషయంలో నీకు నేను ఆయాసకరంగా ఉన్నాను, ఈ విషయంలో నీకు దూరముగా ఉన్నాను ప్రభా తండ్రి, ఈ విషయంలో నాకు శక్తి కలగచేయి, ఈ బలహీనత నుంచి నీ విడుదల కలుగులాగా నాకు శక్తి కలగచేయి. ఇలాంటి హృదయం నాలోంచి తీసివేసి తండ్రి నైనా నీ యొక్క ప్రత్యక్షతలో నన్ను స్థిరపరచు అని చెప్పి వాక్యం పట్టుకుని ప్రార్థన చేయాలి. వాక్యాన్ని నమ్మి ప్రార్థన చేయాలి. వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేయాలి. వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన యెహోవాకు హేయము. అంటే ఇప్పుడు నువ్వు మొదటి అంశం ఏంటి? వాక్యానికి అవిధేయత ఉండకూడదు. వాక్యానికి విధేయత కలిగి మనము ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మీకు కొన్ని అంశాలు చూపిస్తాను మీ మధ్యది. మొదటి అంశం ఏంటి? వాక్యమును పట్టుకునే ప్రార్థన చేయాలి. ఆ వాక్యానికి తగిన ఆత్మీయత నీ దగ్గర ఉండాలి. ఆ వాక్యానికి తగిన ఆత్మీయత నీ దగ్గర లేనప్పుడు ఆ ఆత్మీయతను కలిగించమని మొదట ప్రార్థన చేయాలి. ఆ వాక్యముతో నీకు సమాధానము కలిగిన తర్వాత అప్పుడు నీకు కష్టం ఉందో ఇబ్బంది ఉందో దానికి ప్రార్థన చేయ జవాబు వస్తుంది. అది కాకుండా అది సరిచేయకుండా అది సమాధాన పడకుండా ఆయన వాక్యముతో నువ్వు సమాధాన పడకుండా నువ్వు అద్భుతం కావాలంటావు. అది జరగకపోతే నువ్వు ఎక్కడ చేరిపోతున్నావు? భక్తిహీనతకి వెళ్ళిపోతున్నావు. భక్తిహీనలు ఏమంటున్నాడు ఇక్కడ? భక్తిహీనుల కోసం ఏం మాట్లాడాడు ఇక్కడ? ఏమని ఉంది అక్కడ? ఇందాక చదివాం కదమ్మా, భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను అని ఉంది వాక్యం. అంటే ఇక్కడ ఈ వాక్యము విషయమై నువ్వు సరి చేసుకోకపోతే నువ్వు ఎలా మారిపోతావు? భక్తిహీనతకి మారిపోతావు. అంటే వాక్య విషయం సరి చేసుకోకుండా నీకు జవాబు రాదు. నీకు జవాబు రాకపోతే నువ్వు కొద్ది రోజులు చేసే ప్రార్థన ఏం చేస్తావు? నువ్వు భక్తిహీనతలోకి జారిపోతూ ఉంటావు. భక్తిహీనతలకు ఎప్పుడైతే నువ్వు జారిపోతే అక్కడ ఏం చేస్తాడంటే భక్తిహీనులందరినీ ఆయన నాశనం. నువ్వు ఎటు జారిపోతున్నావు ఆఖరికి? ఏమా ఒక్కసారి చూడు, దేవుని సన్నిధికి రావడానికి ఈ వారం ఒక్క వారం వెళ్ళకపోతే ఏంట్లే అని అనుకుని ఒక వారం మాని మళ్ళా నువ్వు తిరిగి రావాలంటే ఎన్ని వారాలు పడుతుందో ఎన్ని నెలలు పడుతుందో. ఒక అడుగు నువ్వు వెనక్కి వేస్తే చాలట 100 అడుగులు వెనక్కి ఏం చేస్తుంది? అపవాది రెడీగా ఉంటుంది నీకు దగ్గరగా, ఎప్పుడు జారుతావా అన్నట్టుగా. అర్థమవుతుందా? భక్తిహీనత జారుడు బల్ల లాంటిది. కాబట్టి దేవుని వాక్యము ముందు ఆయన ఇచ్చిన వాక్యానికి తగినట్టుగా నీ ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. నువ్వేం చేస్తావు? నీ అవసరం తీరిపోవాలనుకుని ప్రయత్నం చేస్తూ ఉంటావు. నీ అవసరం తీరిపోవాలని చెప్పి తెగ ప్రార్థన చేస్తూ ఉంటావు, కానీ అవసరం తీరదు.
ముందేటి ఆయన ఏం మాట చెప్పాడో ఆ మాటకు తగిన ఆత్మీయత నువ్వు సంపాదించుకోవాలి, అది సరి చేసుకోవాలి. అది సరి అవ్వలేని స్థితి, అంత శక్తి నీ దగ్గర లేనప్పుడు దాని నిమిత్తమే దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. ప్రభువా, అల్పుడిని అల్పురాల్ని నైనా నీ కృపలో నన్ను జ్ఞాపం చేసుకుని, బలహీనమైన స్థితి, నా శక్తి చాలట్లేదు, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం, నువ్వు మాట్లాడిన మాట ప్రకారము నేను సరి చేసుకునేంత శక్తి నాకు లేదు. ఆ శక్తిని కలిగించేవాడు కూడా నీవే, ఆ భక్తిహీనత నుంచి విడిపించేవాడు కూడా నీవే, నన్ను బలపరచేవాడు నీవే. నా అంతా నేను బలపడిపోయేంత శక్తి నా దగ్గర లేదు కనుక ఈ స్థితిలో నుంచి ఈ యొక్క స్థితి నుంచి నన్ను లేవనెత్తు. నేను ఎక్కడ పడిపోయిన స్థితి నుంచి నన్ను లేవనెత్తాను. మొదట నువ్వు దేవునితో సమాధాన పడాలా. దేవునితో సమాధానపడి దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యానికి తగినట్టుగా ఆత్మీయతలోకి నువ్వు వచ్చేసావో, పశ్చాత్తాపంతో అన్నా సరే దేవుణ్ణి బతిమలాడి ఆయన పాదాల పట్టుగా నీ కన్నీటితో ఆయన పాదాలు కడిగినా సరే ఆయన వాక్యానికి తగిన ఆత్మీయత నువ్వు సంపాదించుకోవాలి. అప్పుడు నీకు ఏది కావాలో అది అడుగు, నీకే అవసరం ఉందో అది అడుగు, నీకు ఏ బాధ ఉందో అది అడుగు, విడుదల చేస్తాడు. దేవుడు దీవించునుగా. ఆమేన్, స్తోత్రం. కనుక నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించువా అని ప్రార్థన హేయము. అర్థమైందా? వాక్యాన్ని వినబడకుండా, వాక్యాన్ని వినకుండా, ఆ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని సరి చేసుకోకుండా నువ్వు నీ ప్రార్థన చేస్తే అది దేవుడికట హేయము. అంటే నువ్వు ఒక అబద్ధికుడు అయిపోతావు. అబద్ధికులు యెహోవాకు అసహ్యము అని వాక్యం. కనుక ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సిన అంశము. రెండవ విషయం ఏంటంటే చూడండి, యాకోబు పత్రిక 4:3-4 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకట్లే. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగురు. రెండో విషయం ఏంటి? భోగేచ్ఛలు. మనకేం కావాలి? ఇక్కడ భోగభాగ్యాలు కావాలి, అంతేనా? భోగేచ్ఛల నిమిత్తం ప్రార్థన చేస్తాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమి దొరకదు. చూసారా? మనకి దేవుడు ఎప్పుడు ఇస్తాడు? మనకి ఏ అవసరం ఉందో ఆయనకు తెలీదా? ఈ లోకములో జీవించాలి. ఆయన ఆత్మ ఏదైతే ఉందో, ఈ ఆత్మ ఆయన కాపాడిన ఆత్మ, నరకం నుంచి తప్పించిన ఆత్మ, ఈ నరకం నుంచి తప్పించిన ఈ ఆత్మ ఈ దేహంలో ఉంచాడు. ఈ దేహానికి ఏ అవసరతలు ఉన్నాయో ఆయనకు తెలియదా? ఎలాంటి స్థితి కావాలో తెలియదా? అవన్నీ ఆయనకి తెలుసు కదా. అవన్నీ తెలిసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు కదా. కానీ అంతకు మించి మనం, ఎందుకంటే వాక్యముతో సహవాసం అంటే దేవునితో మనం సహవాసం లేకపోవడం వల్ల ఏం అడగాలో మనకు సరిగా తెలియక, అర్థమైందా? ఇక్కడ బాగా ఉన్నారు అనుకునే మనుషులను చూసి, ఇక్కడ స్థితిగతులను చూసి, బాగా గట్టిగా ఉన్నవారి స్థితిగతులను చూసి వాళ్ళని బట్టి మనం కంపేర్ చేసుకుని వాళ్ళలాగా మనం ఉండాలని చెప్పేసి అందు నిమిత్తం మనం దేవుణ్ణి అడుగుతాం. మనకన్నా ధనవంతుడు, మధ్యాహ్నం విన్నాం కదా, ఏంటి? మనకు కలిగిన దాంట్లో సంతృప్తి లేకుండా, మనకిచ్చిన దాంట్లో సంతృప్తి లేకుండా ఎవరికో ఏదో కలిగింది కాబట్టి ఆ కలిగిందంత ఆ వ్యక్తి అంత ఎత్తుగా నేను ఎదిగేయాలి అన్న ఆలోచన దురుద్దేశముతోటి, అర్థమైందా? అది అలాంటి భోగేచ్ఛలు. అంటే ఇదేంటి? లోక స్నేహము దేవునితో వైరమట. అంటే ఈ లోకంలో పాతుకుపోతాము మనం. ఎంత వచ్చినా ఏమొచ్చినా సరే అది విడిచిపెట్టి వెళ్ళవలసిందే కదా, అవునా కదా? విడిచిపెట్టి వెళ్ళవలసిందే. మరి గట్టిగా సంపాదించు, ఏమైనా పట్టుకెళ్తావా? ఏమి పట్టుకెళ్ళవు. అర్థమవుతుందా? ఏమి పట్టుకెళ్ళవు. నువ్వు గట్టిగా వయసు అయిపోయి నువ్వు గట్టిగా సంపాదించి ఇచ్చావు, నీ పిల్లలకి ఇచ్చావు, ఏముంది? శుభ్రంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. అయ్యో ఇచ్చారు, నా తల్లి ఇచ్చింది, నా తండ్రి ఇచ్చింది అని ఏమన్నా ఆ స్థితితో ఏమన్నా నిన్ను సంతోషపెడతారా? అర్థమైందా? ఎప్పుడు చచ్చిపోతావా అని ఎదురు చూస్తారు, అంతేనా? ఎప్పుడు పోతావా అని ఎదురు చూస్తారు. ఎందుకు? సంపాదించి ఇచ్చావు కదా.
అది పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి రావాలి కదా, నువ్వు ఉంటే అవదు. కనుక అందుకనే ఇక్కడ గమనించవలసింది, నీ కోసము ఏం చేసుకున్నా, దేవుణ్ణి నీ కోసం ఏం అడుగుతున్నావో ఆలోచించాలి. నీ కోసం ఏం అడగాలి? ఈ ఆత్మ ఆయనలో సంతోషించాలి, ఆయన్ని ఘనపరచాలి. ఘనపరచలేదు, నీకు వెలుతుగా ఉంది, దేవుణ్ణి సరిగ్గా ఘనపరచలేకపోతున్నావు, దేవుణ్ణి సరిగ్గా ఆరాధించలేకపోతున్నావు, సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నావు, కొంచెంసేపు కూడా ప్రార్థనలో కూర్చోలేకపోతున్నావు, అనుదినము దేవునికి ప్రార్థన చేసే మనసు నీ దగ్గర లేకపోయింది. ఇది అడగవలసినవి. ప్రభా, ఈ స్థితి నుంచి మార్చు, నీతో నిత్యము నేను సహవాసము కలిగి వాడిగా నన్ను తీర్చిదిద్దు. ఈ లోకము స్నేహము కలిగి, ఈ లోక స్నేహము నీతో వైరము కనుక దాంతో నేను స్నేహం కలిగి ఆ లోకానికి సంబంధించిన వాటి మీద నేను దృష్టి పెట్టి ప్రాధాన్యత పెట్టి వాటిని కోరుకుంటున్నాను ప్రభా. అందుకే నా ప్రార్థన నువ్వు ఆలకింపకున్నావు. ఎందుకు ఆలకించట్లేదు? ఇప్పుడు అర్థమైందా? నీకోసం ఏం చేసుకోవస్తుంది ఏంటంటే, ఆయనతో నడువు, ఆయన సహవాసముతో ఆయనతో నువ్వు వెంబడించు, ఆయన వెంబడించు, ఆయన వెనకమాలే నడువుడు, ఆయన ద్వారాగా సమస్తము కూడా కలిగి ఉండేలాగా జీవించు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి కనిపెట్టి ప్రార్థించి, అర్థమైంది? రాత్రి పడుకునే వరకు కూడా దేవునితో నువ్వు సహాసం ఉండి ఆయనలో ఆనందాన్ని వెతుక్కుంటూ అలాంటి ఆనందంతో నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తుంటే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఈ లోకంలో ఈ దేహానికి కావలసిన వాటి కోసం నువ్వు ప్రార్థన చెయ్యక్కర్లేదు. ఈ ఆత్మ ఆయన మూలంగా కట్టపడడం కోసం ప్రార్థన చేయాలి. ఈ ఆత్మ ఆయన నుంచి వెనక్కి జారిపోకుండా ఉండడం కొరకు ప్రార్థన చేయాలి. ఆయనలో నువ్వు బలంగా ఎదగడం కోసం, ఆయన మూలముగా కట్టబడడం కోసం. అర్థమవుతుంది? ఆయన నీతో మాట్లాడాలి, ప్రతిరోజు నువ్వు ఆయనతో మాట్లాడాలి, ఆయన నీతో మాట్లాడాలి. ఇలాంటి సంబంధాన్ని నువ్వు కట్టుకోవాలి. ఇలాంటి సంబంధం కలిగి ఉండేలాగా నీ అనుదినము నువ్వు వెతకాలి ఆయన్ని. అలా వెతికి ప్రార్థన చేయాలి. అలా కాకుండా పక్కోడు ఎదిగాడు కనుక నేను వాడికన్నా నేను ఎదగాలి, ఆడు నరకానికి వెళ్తాడు, నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు వాడిని బట్టి కట్టుకుంటూ నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు నరకానికి వెళ్తావు. అర్థమైందా? వాడి సంగతి పక్కన పెట్టు. నువ్వు దేవుళ్ళో ఎదిగే కొలది ఈ లోకములు ఎంత ఉన్నా సరే, ఉన్నా సరే అక్కడ ఆనందం ఉండదు. దేవునిలో కట్టుకొని నువ్వు ఎదుగుతున్నప్పుడు నువ్వు కొంచెంలో ఉన్నా సరే తృప్తిగా ఉంటావు. కొంచెంలో ఉన్న ఏముంటుంది? తృప్తి. అందుకని లోక స్నేహము దేవునితో వైరము. గనక నీ దగ్గర లోక స్నేహం ఉందేమో చూసుకో. ఫస్ట్ అది తీసి ఈ లోక స్నేహం నుంచి విడుదల కలగాలి. అది నువ్వు నీకు ఆ లోకం నుంచి బయటకు రాలేకపోతున్నావా? ప్రార్థించి ప్రతిరోజు దేవుడిని ఏమడగలంటే, ప్రభు ప్రతిరోజు తెల్లవారు లేచి ప్రార్థన చేయాలంటే, తండ్రి ఈ రోజంతా నీతో నేను గడపాలి, నీతో నేను సహవాసము కలిగి ఉండాలి, నీ మూలముగా నేను కట్టబడాలి. నైనా నా విన్నపాన్ని నువ్వు ఆలకించాలి. నైనా నువ్వు నీ మాటలు నాకు వినపడాలి, నీ వాక్యము నాకు వినపడాలి ఈరోజంతా అని చెప్పి ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థన ఎత్తి పట్టుకుని చేయవలసిన ప్రార్థన. మరి రాత్రి ప్రార్థనకి ప్రభా ఈ రాత్రి అంతా కూడా తండ్రి అయినా నీ కాపుదల్లో నేను ఉండాలి. ఏ చీకటి నన్ను ముట్టకుండా, రాత్రి అంటే ఇంటి చీకటే కదా, ఏ చీకటి ప్రభావం నన్ను ముట్టకుండా నీ అగ్నిని ప్రాకారముగా నా చుట్టూ ఉంచి ప్రభా ఉదయకాల సమయంలో నైనా మరి ప్రభా తండ్రి నైనా నేను మళ్ళీ నీ వాక్యం ఎత్తి పట్టుకుని నీకు ప్రార్థన చేయగల స్థితి అవకాశము నాకు అనుగ్రహించిన ఆయన అని చెప్పి పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక నీవు ఇలాంటి మనసును సంపాదించు. నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడు? ఈ రెండు విషయాలు, వాక్యము, తర్వాత దేవునితో సహవాసము. దేవుతోటి ఈ భోగేచ్ఛల నుంచి విడుదల కలగాలి, భోగేచ్ఛల నుంచి విడుదల కలగాలి. దేవునితో నువ్వు సహవాసము కలిగి జీవించాలి. అలాంటి స్థితికి నువ్వు వెళ్ళాలి. మనం మూడో విషయం ఒకసారి చూసుకుంటే చూడండి, యెహెజ్కేలు గ్రంథం 14లో 3-6 ఫాస్ట్గా తీయాలి. యెహెజ్కేలు గ్రంథము 14లో 3-6. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును
తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయందగున, కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పు, ప్రభువుని యెహోవా సెలవిచ్చిదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇజ్రాయేల్ అందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరు గనుక నేను వారి హృదయమును లోపర్చున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇజ్రాయేలుకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములు విడిచిపెట్టి మీరు చెయ్యి హేయ కృత్యములన్నిటి మాని మనసు తిప్పుకొనుడి. దేవునికి స్తోత్రం. మూడో విషయం ఏంటి? హృదయంలో విగ్రహాలట. మీకున్నాయా? మీకున్నాయా? హృదయంలో విగ్రహాలు లేవా? లేవా? ఉన్నాయి. ఏంటవి? మధ్య చెప్పాను. ఏంటో విగ్రహాలు? ఆచార పద్ధతులు. ఇప్పుడు ఒక విగ్రహానికి మీరు పూజ చేయట్లేదు, అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తున్నాం అద్దెకి, ఆ ఇంటికి అద్దెకి వెళ్తుంటే ఆ ఇల్లు వాస్తు బాగాలేదు, ఎవరు మంచిది కాదు, ఎవరు దిగినా సరిగ్గా ఉండరు అని అన్నారు. అంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు చెప్పమ్మా, చెప్పాలి. వెంటనే తిరిగి వచ్చేస్తావు. దాన్ని ఏమంటారు? హృదయంలో వాస్తు అనే ఒక విగ్రహం ఉంది. ఏముంది నీకు? వాస్తు అనే ఒక విగ్రహం ఉంది. నువ్వు విగ్రహార్థం చేయట్లా. దేవుడు నీ ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడు? నీ హృదయంలో అలాంటి ఆచార పద్ధతులు ఏమన్నా ఉంటే తీసే. అవి ఉంటుండగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ దేవుని సన్నిధికి వెళ్ళదు. అర్థమవుతుందా? ఇజ్రాయేల్ ప్రజలు అనేక విగ్రహాలని దేవుడితో పాటు వేరే విగ్రహాలు కూడా పెట్టుకుని ఆరాధించేవారు. అలాంటి ఆరాధించే వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు యేసుకెళ్ళి ప్రవక్త దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటున్నారు. అందుకే దేవుడు ఏం చెప్తాడు? ముందు వాళ్ళలో ఉన్న విగ్రహాలు తీసేయాలి, మనసు తిప్పుకోవాలి. అవి తీసేసి అప్పుడు తిప్పుకుంటే నేను వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాను అంటున్నాడు. కనుక ఇప్పుడు ఏం పోవాలి నీ దగ్గర? ఆచారాలు, పద్ధతులు, లౌకికమైన పద్ధతులు, అర్థమైందా? ఇవి మూఢనమ్మకాలు, ఇవన్నీ విగ్రహాలే. నీకు నువ్వు విగ్రహారాధన చేయట్లేదు, కానీ అవి విగ్రహాలతో సమానం. అంటే ఎందుకు? దేవుడు ఉండే ప్లేస్లో అవి ఉన్నాయి నీ దగ్గర. నీ హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. కానీ దేవుడు ఉండే ప్లేస్లో ఏమున్నాయి? ఇలాంటివి ఉన్నాయా? ఉన్నాయా లేదా? ఈ ఆచార పద్ధతులు ఉన్నాయా లేవా? ఇలాంటి వాస్తులు ఉన్నాయా లేవా? అర్థమవుతుందా? నీకు ఎదురొచ్చి పరిస్థితులు ఉన్నాయా లేవా? ఎదురులు చూసుకునే పరిస్థితి ఉందా లేదా? అర్థమైందా? మూఢనమ్మకాలు ఉన్నాయా లేవా? దిష్టిలు ఉన్నాయా లేవా? ఇవన్నీ ఏంటి? విగ్రహాలే. ఇలాంటివి ఒక క్రైస్తవుడు కొండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన హేయము, ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. అందుకనే వాళ్ళ దగ్గర వాక్యము పనిచేయదు, ప్రార్థన ఆలకించరు. కాబట్టి వాళ్ళు ఏంటి దారితీస్తారు? భక్తిహీనతకు దారితీసేస్తారు. ఎక్కడ దారితీస్తారు? భక్తిహీనతకు దారితీస్తారు. 4వ అంశం ఒకసారి చూడండి జాగ్రత్తగా. సామెతలు 21:13. దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకునివాడు తాను మొర్రపెట్టినప్పుడు అంగీకరింపబడడు. ఆ తర్వాత చూడండి యాకోబు 2:13. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందు, కనికరము తీర్పును మించి అతిశయపడును. చూడండి, కనికరం లేకపోవడం. మనకేముండాలి? ఏమా? కనికరగల మనసు కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కఠినమైన మనసు, కాఠిన్యమైన మనసు. అర్థమవుతుందా? స్వార్థం, మనమే బాగుండాలి. ఈ కఠినమైన పరిస్థితి, కనికరం లేని స్థితి నీకు ఎందుకు వస్తుందంటే దేవుడు అంటే నమ్మకం లేదని ఇండైరెక్ట్గా అర్థమైందా? ఎవరో ఒక ఆకలితో ఉన్నారు, ఆకలితో బాధపడుతున్నారు. నువ్వు భోజనం చేసావు, నీ దగ్గర శుభ్ర భోజనం ఉంది, రాత్రికి ఉంది, రేపటికి ఉంది, ఒక 10 రోజులకి, ఒక 4 రోజులకు ఉంది. అర్థమైందా? ఒక పట్టెడు, లేకపోతే ఒక 10 రూపాయలు, లేక ఒక 50 రూపాయలు, ఒక 100 రూపాయలు. వాడు ఆకలితో ఉన్నాడు కదా, ఆకలితో ఉన్న కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, నీకు కనికరం పుట్టి ఇవ్వగలుగుతున్నావా? ఆ మనసు వస్తుందా నీకు?
నీ ఆడ ఆకలితో అలాగంటే విచిత్రంగా చూసుకుని వెళ్తారు. కొంతమంది అయితే మొబైల్ వీడియోలు తీస్తారు. అర్థమైందా? వాడు ఆకలితో కొట్టుకోవడం ఎలా కొట్టుకుంటుండో అని వీడియోలు తీస్తారు. ఇది కాఠిన్యమైన మనసు. ఇలాంటి కాఠిన్యం అంటే వాళ్ళలాగా వీళ్ళు అలాంటి ఆకల్లోకి వెళ్ళిపోవక్కర్లేదు. కానీ అలాంటి భయంకరమైన పరిస్థితులు, అవసరాలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే వస్తుందా రాదా జవాబు? ఏంటి? ఆకలితో ఉన్నవాడిని కళ్ళ ముందు చూసి కఠినమైన మనసు కలిగి తర్వాత మనకు కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే వస్తుందా? అంటే ఇక్కడేంటి? నువ్వు ఏ కొలత కొలవబడతావో అదే కొలత నీకు కొలవబడుతుంది. కనుక ఏం కావాలి నీకు? కనికరము. కనికరము నీకు ఎప్పుడు పడుతుంది అంటే నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే కనికరం పడుతుంది. నువ్వు కఠినంగా ఉన్నావంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నాను అంటున్నావు కానీ నమ్మట్లేదు. రేపు నా పరిస్థితి ఏంటని ఈరోజు నువ్వు జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేస్తావు. ఎన్ని జాగ్రత్తలు పడి ఏం చేసావు అంటే ఏమీ లేదు. ఏనుందా? ఏనుంటుందా? ఏమ్మా? ఏముండదు. కనుక ఇక్కడ నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే నీ దగ్గర ఏముండాలి? కనికర మనసు ఉండాలి. అంటే నీ ప్రార్థనకు ఆటంకాలు లేకుండా ఉండాలి. నీ ప్రార్థన ఆటంకం లేకుండా దేవుని సన్నిధికి చేరిపోవాలి. చేరిపోయి దేవుని సన్నిధి నుంచి నీకు తిరిగి జవాబు రావాలి. తిరిగి జవాబు రావాలంటే నీ దగ్గర చూడండి, ఉదయం, సాయంకాలము, రాత్రి, మధ్యాహ్నము మొత్తం రోజుకి 5-6 సార్లు నువ్వు ప్రార్థన కూర్చున్నా ఇవి సరి చేసుకోకుండా నువ్వు ఎన్నిసార్లు కూర్చున్నా సుఖము లేదు. కూర్చున్నా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అర్థమవుతుందా? ఇవి సరి చేసుకోవాలి. నీ ప్రార్థనలో ఈ భాగాలు సరి చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఏమి వింటున్నావో ప్రతి అంశాన్ని నువ్వు సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు నీ ప్రార్థనకి ఆటంకం లేకుండా జవాబు వస్తుంది. తప్పనిసరిగా దేవుడి మూలముగా ఆదరణ దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, నెమ్మది కలుగుతుంది. నువ్వు అడుగుందేదో అర్థమవుతుందా? ఆయన చిత్తానుసారంగా నువ్వు అడగలుగుతావు, నెమ్మది చూడగలుగుతావు. గనక ఏముండాలి నీకు? అదే. ఇంకా 5వ అంశం చూడండి, మార్కు సువార్త 11:25-26 వచనాలు ఒకసారి చదువుకుందాం. తన మీద విరోధమేమైనను కలిగి ఉన్నాడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాడిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపము క్షమించును. ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది మనకి విరోధం కలిగి ఉంటుంది. చాలామందితో విరోధం కలిగి ఉంటుంది. విరోధం కలిగినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి వస్తా ప్రార్థన. అందుకనే దేవుడు ఏ వ్యక్తికైనా సరే నీ శత్రువునైనా సరే హాని కలగమని ప్రార్థన చేస్తే అది ఆలకించడు. నువ్వు క్షమించాలి. నువ్వు క్షమిస్తేనే నువ్వు క్షమించబడతావు. నీకు ఆ లక్షణం లేకుండా నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. కనుక నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు ఏమని చేయాలంటే ప్రభువా వారిని క్షమించుడి అని ప్రార్థన చేయాలి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుడి. ఎవరు చేశారు ప్రార్థన? కాబట్టి అలాగా ఆయన క్షమించిన విధానం బట్టే ఆ సిలువలో ఆ బలి అంగీకారమైంది దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నీ శత్రువులను క్షమించాలి. ప్రభువా ఒక్క మారా 7 మార్లు మట్టుకు అంటే 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకైనా సరే నువ్వు క్షమించాలి. ఇందులో ఇంకెటువంటి రాయితీలు లేవు. అర్థమైందా? నువ్వు హృదయపూర్వకంగా అయిన క్షమాపణ హృదయపూర్వకంగా ఆ వ్యక్తిని క్షమించాలి. అలా క్షమించే నీకు ఒక విషయం చెప్తాను, నీకు జాగ్రత్త కదా. ఇప్పుడు ఎవరినన్నా సరే ఎవరినన్నా మనం క్షమించామంటే అర్థం ఏంటి తెలుసు? ఏంటి? మనకి ఎన్నిసార్లు గుర్తొస్తారు? క్షమిస్తే ఎన్నిసార్లు గుర్తొస్తారు? మనం క్షమించలేనంత కాలం అలా మనకు గుర్తొస్తూనే ఉంటారు. వాళ్ళ వల్ల బాధ కలుగుతూనే ఉంటుంది. అవునా? ఒకసారి చూడండి, నువ్వు పూర్తిగా వాళ్ళని క్షమించావు, నీ హృదయంలో వాళ్ళు క్షమించబడిపోయారు అంటే అర్థమేంటి తెలుసా? వాళ్ళు మర్చిపోతారు. మన గుర్తులేని అందరూ శత్రువులా? చెప్పండి. కాదు కదా. మనకు పదే గుర్తు వస్తున్నారు. వాళ్ళు చేసినవన్నీ గుర్తు వస్తున్నాయి. వాళ్ళు మనతో ఏం చేస్తారో అవన్నీ కూడా మనకు అస్తమానం గుర్తు వస్తున్నాయి. గుర్తొచ్చి బాధ కలిగేస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆ బాధను బట్టి నువ్వు క్షమించలేదు కనుక నీకు బాధ కలుగుతుంది. క్షమించు చూడు, హృదయపూర్వకంగా క్షమించు నువ్వు. అప్పుడు దేవుడి సన్నిధికి నీ ప్రార్థన వెళ్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి సన్నిధికి చేరుతుంది.
నువ్వు క్షమించాలి. అర్థమవుతుంది? నువ్వు క్షమించితే అర్థమేంటి? వాళ్ళు మర్చిపోతావు. నువ్వు క్షమించలేనప్పుడే పదే పదే గుర్తొస్తావు. రోజుకి ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు గుర్తొస్తూ ఉంటావు. గుర్తొస్తారా లేదా? నీ శత్రువు నిన్ను మర్చిపోతాడేమో కానీ నువ్వు మర్చిపోవు. పదే పదే గుర్తుపెట్టుకుంటూ ఉంటావు. కాబట్టి నీకు ఏం లేదు క్షమించడం లేదు కనుక నువ్వు క్షమింపబడవు. నువ్వు క్షమించబడలేనప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా? వెళ్ళదు. కనుక నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 6వ వచనం జాగ్రత్తగా చూడండి. ఇది చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయము. 1 పేతురు 3లో 1-9 మన ప్రార్థనకి దేవుని మూలంగా జవాబు రావాలి అని అంటే చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 1-9 వచనాలు తీయాలి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనటయు బంగారు నగలు పెట్టుకొనటయు వస్త్రములు ధరించుకొనటేను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునే గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగిలి వెలువగలదు. అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నది. ఆ ప్రకారము సారా అబ్రాహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండను. మీరు యోగ్యముగా నడుచుకొనొచ్చు ఏ భయమునకు బెదరకు ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారే ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చెప్పిన వారితో కాపురము చేయండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది. గనుక కీడుకు ప్రతి కీడైనను దోషునకు ప్రతి దోషైను చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబం కోసం చెప్తున్నాడు. అర్థమైందా? మొదట నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి? స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండడి. అలా పురుషులు కూడా ఏం చెప్తున్నాడు? స్త్రీ బలహీన ఘటమని ఏంచి వాళ్ళతోటి మీరు సమాధానంగా ఉండండి అంటున్నాడు. వాళ్ళని చేర్చుకోమంటున్నాడు. అదే కాక ఒకరు సహోదర ప్రేమ అంటే సహోదర ప్రేమ అంటే భార్యాభర్తల సహోదరులను కాదు. మన సహోదరుడు ఎవరైనా యేసుక్రీస్తు. అర్థమైందా? ఆయన యొక్క ప్రత్యక్షతలో మనమందరూ కూడా యూనివర్సల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము రక్తాన్ని బట్టి బంధాన్ని బట్టి మన బంధాలు వేరుగా ఉన్నా కానీ దేవుని మూలముగా మనం అందరూ కూడా సహోదరులు. కాబట్టి అలాంటి ప్రేమ కలిగి ఒకరిని ఒకరు సమాధానము కలిగి ఏక మనస్కులై ఎలాగుండాలట? ఎలాగా ఏక మనస్కులై. అర్థమైందా? ఒకరినొకరు తప్పులు పట్టుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఇలా చేస్తూ కుటుంబంలో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏంటట? ఏది చెప్పండమ్మా? ఆలకించరాడు. అది ఇంట్లో భార్యాభర్తలనే కాదు, అత్తకోడలనే కాదు, తల్లి కూతుర్లనే కాదు, ఏకాత్మ కలిగి ఇంట్లో ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది ఏకాత్మ ఉండి కానీ ప్రార్థన చేయగలిగితే ఆ ఇల్లు వృద్ధి చెందుతుంది, ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వాదము కలిగి ఉంటుంది, దేవుని మూలంగా నెమ్మది కలిగి ఉంటారు, సమాధానము కలిగి ఉంటారు, వృద్ధి చెందుతారు, బలమైన అభిషేకము మన మీద ఉంటుంది. కనుక ఇక్కడ మనము దేవుని బిడ్డలమన్న సంగతి మర్చిపోకూడదు. కానీ ఒకరు ఎలాంటి గౌరవించుకోవాలి? దేవుని చేత పిలవబడిన వారుగా మనం చూసుకోవాలి. దేవుని చేత పిలవబడిన వారం కాబట్టి ఒకరిని అనేటప్పుడు మనము జాగ్రత్తగా
ఆచితూచి మాట్లాడాలి, ఇష్టానికి మాట్లాడకూడదు. జాగ్రత్త, దేవుడు ఆలకిస్తున్నాడు సుమి. నీ ఇష్టానికి మాట్లాడితే ఇప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆలకిస్తాడా? నువ్వు మామూలుగా ఆ సంగతి పక్కన మామూలుగా ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేస్తే ఆలకిస్తాడా? ఆలకించడా? ఆలకిస్తాడు కదా. మరి నువ్వు నీ దోషణ ఆలకించడా? తెలీదా? గనక సమాధానకరమైన మనసు కలిగి ఉండడం వల్ల ఎంతో ధన్యత నీకు కలుగుతుంది. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇంకొక వచనంతో ముగిస్తాను. యెషయా గ్రంథము 59లో 1 నుంచి 2 వచనాలు చదువుకుని ఈ లేఖనాన్ని ముగిస్తాను. చూడండి. యాభై 59 1 నుంచి 2. రక్షింపు నేరకు ఎండినట్లు యెహోవా హస్తము కృచ కాలేదు, కానీ విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగైపరచును గనుక ఆయన ఆలకింపుకున్నాడు. చాలు. నెక్స్ట్ ఇంకెప్పుడు ఆలకించడైనా? మన పాపములు ఆయనకి మనకి అడ్డుగా ఉన్నాయి. అర్థమైందా? అడ్డుగా ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటి? పుట్టుకతోనే మనం పాపలు, అవునే కదా. ఈ పుట్టుకతో ఉన్న పాపం యేసుక్రీస్తు మూలంగా మనకి క్షమాపణ దొరికింది. ఆయన ఎందుకు విశ్వసించాం కదా. మరి ఆ పుట్టుకతో వచ్చిన పాపం పోయింది కదా, అవును కదా. పోయిందా పోలేదా? మరి పోయింది కదా. మనం ఇంకే తప్పు చేయకుండా ఉన్నామా? రక్షణ తీసుకున్నాం, బాప్తిసం తీసేసుకున్నాం. బాప్తిసం తీసేసుకున్న తర్వాత కూడా చూడండి, జాగ్రత్తగా ఆలకించింది ఈ విషయం. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి మిస్టేకు లేకుండా నువ్వు ఉన్నావా అమ్మా? లేదు కదా. ఒక అబద్ధం అన్న ఆడుతున్నావా లేదా? కనుక ఇక్కడ ఏం చేయాలి? నీ ప్రార్థనలో పశ్చాత్తాప మనసుతోటి, ప్రభువా నీకు ఆయాసకరమైనది ఏది నాలో ఉందో అది తీసే ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి నువ్వు పశ్చాత్తాప మనసుతోటి ప్రార్థన ప్రారంభించాలి. ఈ 7 అంశాలని నువ్వు జాగ్రత్తగా పట్టుదలతోటి పట్టుకుని నువ్వు అనుదినము నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ఈ 7 విషయాలని నువ్వు సరి చేసుకుంటూ 7 విషయాలని దేవుడి దగ్గర సన్నిధిలో కుమ్మరించి, అర్థమవుతుందా? నీ కుటుంబం అంటే నీ కుటుంబంలో సమాధానం లేదనుకో, సమాధానపడి ప్రార్థన చేయి. ఏం చేయాలి? సమాధానపడి ప్రార్థన చేయాలి. నీవు నుంచి సమాధానం కాదు, అవతల చాలా లేదండి నేను సమాధానంగా ఉన్నా కానీ వాళ్ళు ఉండరు కరెక్టే. వాళ్ళు ఉండరని చెప్పి నువ్వు ఉండకుండా మానకూడదు. అర్థమైందా? వాళ్ళతో దేవుడు ఎప్పుడు మాట్లాడాలో మాట్లాడతాడు, వాళ్ళు ఎప్పుడు సరి చేయాలో అప్పుడు సరి చేస్తాడు. కానీ నువ్వు ఉండాలి. వాళ్ళు పాపం చేస్తారని నువ్వు పాపం చేస్తావా? చెప్పు. వాళ్ళు చేస్తారని చెప్పి నువ్వు చేస్తావమ్మా? పాపం చేయకూడదు కదా. వాళ్ళు పాపం చేసినప్పుడు నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి? మళ్ళీ ఉంది కదా ఆ అంశం. ఏముంది? వాళ్ళు ఎరుగక చేస్తారు, వాళ్ళని క్షమించడం చేయాలి, అంతే కదా. వాళ్ళకి తెలియకే. దేవుని విలువ తెలిస్తే ఏ నరుడు మాట్లాడు తోళ్ళనాడు ఇష్టానికి. నీకు అది తెలియకపోతేనే, దేవుని ప్రేమ కానీ దేవుని విలువ కానీ తెలియకపోతేనే మనం ఒక మనుషుణ్ణి మనం ఇష్టానికి మాట్లాడతాం, మన ఇష్టానికి దూషిస్తాం, ఇష్టానికి తప్పులు పట్టుకుంటాం. కాబట్టి దేవుని విలువ ప్రేమ మనకు అర్థమైతే ఓర్చుకోవాల్సిందే, ఓర్చుకుంటాం. తప్పేమీ లేదు ఓర్చుకోవడంలో, అర్థమైందా? పోయేదేమీ లేదు ఓర్చుకోవడంలో. కనుక ఇక్కడ ఏమున్నది? అనుదినము కూడా మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా ఎవ్రీడే ఆయన దగ్గర కడుక్కోవాలి పశ్చాత్తాప మనసుతో. అయ్యో ప్రభువా, ఏదైనా మరి ఈ రోజు వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా నీకు ఆయాసకరంగా నేను గడిచిన దినం నుంచి నేను ఏవైతే నడుచున్నానో అది క్షమించినానా అని పట్టుదలతోటి దేవుడి దగ్గర క్షమాపణ తీసుకుని ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది? నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా, నీ పరిశుద్ధ రక్తంలో నన్ను కడుగు, నన్ను క్షమించు.
అని ప్రార్థన చేయాలి. ఈ క్షమించని ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడంటే, నీ విషయంలో ఆయాసకరంగా ఉన్న వ్యక్తిని నువ్వు క్షమించినప్పుడు ఇక్కడ నీకు క్షమాపణ దొరుకుతుంది. ఇక్కడ క్షమించానని చెప్పి క్షమించిన ఆయనని అడిగేసి అక్కడ నువ్వు నీ విషయంలో ఆయాసకరం ఉన్న వ్యక్తిని నువ్వు క్షమించకపోతే నీకు క్షమాపణ రాదు. కనుక నీకు ప్రార్థన జవాబు రాదు. మరి 7 అంశాలు ఏంటి ఉండాలి? కనికరం ఉండాలి, క్షమించే మనసు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, భోగేచ్ఛల నుంచి విడుదలిచ్చి నీ కొరకు ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? ఈ లౌకిక స్థితి నీ కొరకు అనుకుంటావు కాదు. నీ కొరకు ప్రార్థన చేయడం అంటే నీ ఆత్మక్షేమము కొరకు ప్రార్థన చేయాలి, ఆత్మాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది? ఒకసారి వాక్య విధేయత కలిగి ఉండాలి. ఏం కావాలి? వాక్య విధేయత కలిగి ఉండాలి. ఇంకేముండదు, నీ హృదయంలో ఏం పోవాలి? నీ హృదయంలోంచి ఏం తీసేయాలి? విగ్రహాలు తీసేయాలి. 7 అంశాలని నువ్వు పట్టుకుని నువ్వు ప్రతిరోజు వాటి విషయమే నువ్వు సమాధానం విడుదల కలిగి దేవునితో సమాధానం కలిగితే తప్పనిసరిగా నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చుకొని నీకు జవాబిస్తాడు. దేవుడు తన వెనుకల్లో కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా?